ఏదో వాలిని చంపటానికి రాముడు ఒక చెట్టు వెనకాల దాక్కొని ఎలాగైతే చంపాడో, అలాగ శిఖండి వెనకాల దాక్కొని అర్జునుడు భీష్మాచార్యుల వారిని కొట్టలేదు. ఎందుకంటే శిఖండి ఇంకొక రథం మీదున్నాడు. ఆ రథం ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ 3 అస్త్రాలు వేశాడు అర్జునుడని నేను మీకు చెప్పాను కదా! మహేంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం. ఆ 3 అస్త్రాలు చేసిన బీభత్సానికి ఎప్పుడైతే కౌరవుల సేన మొత్తం చెల్లాచెదురైపోయి ఆ దారి ఇచ్చిందో, మొట్టమొదట ఆ దారి గుండగా శిఖండి వెళ్ళాడు. ఎందుకంటే అది పరమేశ్వరుడి యొక్క ఆదేశం. శిఖండే ఈ భీష్ముడి యొక్క మరణానికి కారణమవుతుందనే ఒక అనుగ్రహంతో అంబ శిఖండై పుట్టింది. కనుక ఆ శిఖండి ముందుకు వెళితే ఆ శిఖండి వెనకాల రథాన్ని నడుపుకుంటూ వస్తున్న అర్జునుడు భీష్మాచార్యుల వారిని కొట్టేశాడు. అంటే శిఖండి వెనకాల నుంచి నేను భీష్మాచార్యుల వారిని కొట్టానని మాత్రమే మీకు ఆ పాడ్కాస్ట్లో చెప్పాను. కానీ సినిమాల్లో చూపించినట్లుగా శిఖండిని ఆ శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద నించుండబెట్టుకొని ఆ శిఖండి వెనకాల దాక్కొని అర్జునుడు కొట్టలేదు. శిఖండి వేరే రథంలో ఉన్నాడు, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యంగా చేస్తున్న రథంలో ఉన్నాడు. అది కేవలం శిఖండి వెనకాల ఉంది కాబట్టి శిఖండి వెనక నుంచి అర్జునుడు బాణాలు వేశాడని చెప్పాలి. ఎందుకంటే కామెంట్లో ఒకళ్ళిద్దరు రాశారు. సో వారి మనసును బాధ పెట్టడం ఇష్టం లేక, అంటే మనం మహాభారతాన్ని ఎవరు పరాక్రమమైన వాళ్ళు అన్నట్టుగా చూడకూడదు. వాళ్ళ మనసుని ఎరిగి మనం మహాభారతాన్ని చదవాలి. మహాభారతాన్ని ఎమోషన్స్ రంగరించి చదవతే తప్ప మనకి మహాభారతం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే అర్జునుడు కేవలం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం కాబట్టి ఆ శిఖండి వెనక నుంచి ఆ బాణాలేశాడు తప్ప భీష్మాచార్యులు ఎప్పుడూ ఆ పాండవులకు ఆదర్శమూర్తే. ఆ భీష్మాచార్యుల వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నించోడానికి కూడా పాండవులు భయపడతారు. అంత మర్యాద భీష్మాచార్యులంటే. ఆయన ధర్మమే ఇవాళ వీళ్ళ రక్తంలో ప్రవహిస్తుంది. ఇక ముందు ముందు కృష్ణుడే ఆ భీష్మాచార్యుల దగ్గరికి ఈ పంచపాండవులని తీసుకువెళ్ళి ఎన్నో ధర్మ సూక్ష్మాలని, రాజ్యం ఎలా ఏలాలి, ఆడవాళ్ల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, పిల్లల పట్ల మనం ఎలా ఉండాలి, ధర్మ సంస్థాపనకై భూమండలాన్ని ఎలా ఏలాలో సమస్తమైన విషయాలని ఆ భీష్మ పితామహ నోటి వెంటనే మొత్తం ధర్మరాజుకి ఆ 4 పాండవులకి చెప్పిస్తాడు శ్రీకృష్ణుడు. ఎవరినైతే తలుచుకొని ఏదైతే ధ్యానం చేస్తే మోక్షం కలుగుతుందో అలాంటి ఒక విష్ణు సహస్రనామాన్ని కూడా ఆ భీష్మాచార్యుల వారి చేత చెప్పించి ఆయనకి మళ్ళీ ఆ వసుత్వం ఇప్పిస్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ.